రద్దు చేయాలి కార్మికులు కట్టుబడి చేసే లేబర్ కోడ్లను యజమానికి అనుకూలంగా తీసుకొచ్చే లేబర్ కోడ్లను మనకి ధ్యానం నడుస్తుంది రేపటి చేయండి 18 అఖిలభారత మహాసభలు రేపటి చేయండి 18 అఖిలభారత మహాసభలు పోరాటం ఎదుర్కొని అద్దెంత వరకు పోరాటం ఎదుర్కొని అద్దెంత వరకు పోరాటం ఎదుర్కొని అద్దెంత వరకు అమలు చేయాలి బాధ్యత ఎదుర్కొని అమలు చేయాలి. పెద్ద ఎత్తున ఎర్ర సెట్లతో కవాత్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 14 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. కార్మికుల హక్కులు 100 సంవత్సరాల క్రితం మనం మేడే చేసుకుంటాము. ఆ రోజు పెద్ద ఎత్తున అనేక మంది బలిదానం చేసి ఆ రకంగా అనేక చట్టాలు సాధించుకోవడం జరిగింది, పని గంటలు కానీ ఇతర అనేక సంబంధించిన సమస్యల పైన. కానీ ఈరోజు మనం చూస్తే అవి మొత్తం కూడా రద్దు చేసి 4 నల్ల చట్టాలు తీసుకుని వచ్చి 40 చట్టాలు ఈరోజు చేస్తూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా సిఐటిగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి నిలదించి అనేక మంది నేల కొరిగి విశాఖ ఉక్కు సాధించుకున్న దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నాడు మోడీ ప్రభుత్వం. చంద్రబాబు కూడా దాని గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు. ఆ రకంగా బ్యాంకులను జాతీయం చేసిన ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం బ్యాంకులంతా ప్రైవేటీకరణ. అట్లాగే ఎల్ఐసి అనేది చాలా పెద్ద ఇది, అది అసలు ఈ దేశానికి పెట్టుబడిగా ఉపయోగపడుతున్నది, అనేక మందికి చాలా ఉపయోగపడుతున్న ఎల్ఐసిని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నది. మొత్తం ప్రభుత్వ రంగాలంతా కూడా ప్రైవేటీకరణ చేసే పద్ధతిలో మొత్తం ఆదానీలకు అంబానీలకు కట్టబెట్టే పద్ధతి ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంది. మతోన్మాదాన్ని మరోవైపు సృష్టించి కార్మికుల హక్కులను కాలరాసి కార్మికులను మతం పేరుతో కులాల పేరుతో విడిచేయాలని చెప్పి ఓ దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా రేపు జరగబోయే విశాఖలో